నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశం ఏంటి అంటే ఫస్ట్ అలేఖ్య చిట్టి. దీని గురించి అన్వేషణ నా అన్వేష్ ఛానల్లో కూడాను మా చెల్లుళ్ళే నేను చెప్పినట్టుగా వాళ్ళు చేశారు అని చెప్పి ఒక వీడియో పెట్టడం, తర్వాత దాని గురించి కూడా ట్రోల్స్ అవ్వటం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి మమ్మల్ని గొర్రెబిడ్డలు అంటున్నారు. మా నాన్నగారు సమాధి ఫోటో తీసి ఆ సమాధి ఫోటోని కూడా ట్రోల్ చేస్తున్నారు. నాది ఏ మతం అయితే మీకెందుకు అన్న దీంట్లో సోషల్ మీడియాలో మళ్ళీ ఒక వీడియోతో వచ్చింది. ఇది నిజంగా జరిగిందా? జరిగితే ఓకే, అసలు దీనికి ఎండ్ కార్డ్ ఏంటి? ఇది చాలా దారుణం. మతం అనేది ఒక పర్సనల్ చాయిస్. రాజ్యాంగమే చెప్పింది. అవును, ఎవరికైనా నచ్చే మతాన్ని వాళ్ళు కొలుసుకోవచ్చు. అలాగే ఏ మతం లేకుండా ఉండే హక్కు కూడా ఉంది. అవును. ఇప్పుడు నేను ఏ మతాన్ని నమ్మను, నాకేమి నేను మతాన్ని నమ్మకపోవటం వల్ల నాకేమి హక్కులు పోలేదుగా, కొత్తగా హక్కులు రాలేదు కదా. అలాగే ఇప్పుడు మీరు హిందూ అయితే మీరు హిందూ దేవుడిని నమ్ముతారు, ఇంకోళ్ళు ముస్లింని. హిందూ ఫ్యామిలీలో పుట్టి కూడా ఏ మతం అంటే ఆ మతానికి మారే హక్కు ఉంది. అవును. కాకపోతే పెళ్ళైన వాళ్ళు భర్త మారాలనుకుంటే భార్య అనుమతి తీసుకోవాలి, భార్య మారాలనుకుంటే భర్త అనుమతి తీసుకోవాలి. అంటే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా దొంగతనంగా మతాన్ని ఆచరిస్తే, వేరే మతాన్ని ఆచరిస్తే గనక అతను విడాకులు అడిగే హక్కు ఉంది. ఓకే, సరే, అది వేరే సబ్జెక్టు. అంటే నేను మత స్వేచ్ఛ గురించి చెప్తున్నా. అంటే ఇంత మత స్వేచ్ఛ ఉన్నప్పుడు నమ్ముకుని మనం ఏదంటే అది అని, అలాంటప్పుడు అసలు ఆ పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిల మతం గురించి మాట్లాడాల్సిన అవసరము, వాళ్ళ ఫాదర్ సమాధిని ఫోటో తీసి వాళ్ళ ట్రోల్ చేయడం అనేది దీనంత దుర్మార్గము, దగులుబాజీతనం ఇంకొకటి లేదు నా దృష్టిలో. అంటే ఇక కనీసం వాళ్ళేదో చాలా ఓవర్ రియాక్ట్ అయ్యారు, వాళ్ళ పచ్చళ్ళ విషయంలో బూతులు మాట్లాడారు అని చెప్పి వేయగలిగిన అన్ని అక్షింతలు, వేయాల్సిన అక్షింతలు అందరూ వేసేశారు, నాతో సహా మీతో సహా అందరూ. అయిపోయింది కదా. ఇంకా వాళ్ళ మతంతో మీకేంటి పని? వాళ్ళని అసలు గొర్రెలు, క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళని గొర్రెలు అనడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది కించిపరచడం అన్నమాట. అసలు ఇవాళ ఏ మతం కంటే గొప్పది కాదు, ఏ మతం కంటే ఎక్కువ కాదు. అవును, అన్ని మతాలు సమానమే. అన్ని మతాలు చెప్పేది నువ్వు ఎలా జీవించాలి అనేది మత సారాంశం అదే. అలాగే మత సహనం ఉండాలి అనేది కూడా ఉంది మనకి రాజ్యాంగంలో. నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించుకో, అలాగే పక్క మతాన్ని నీకు ఇష్టమైతే గౌరవించు, లేకపోతే నోరు మూసుకుని ఉండు అని చెప్పింది రాజ్యాంగం. మరి అలాంటప్పుడు వాళ్ళని గొర్రెలు అనడమే చాలా తప్పు. అసలు ఎవరైనా సరే గొర్రె అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల వేయాలి. నన్ను అడిగితే అనకూడదు అసలు. నీకెవరిచ్చారా హక్కు? ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు వేరే మతాన్ని, మైనారిటీ మతాలని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు లేదు. ఇక్కడ అసలు ఒక 2% ఆశ్రయించే పార్సీ మతం ఉంది మన దేశంలో. ఇంకొంచెం ఎక్కువ శాతం ఆచరించే సిక్కు మతం ఉంది. మీరు ఎలా మాట్లాడతారు మీకంటే తక్కువ మతం గురించి? అదేమంటే వాళ్ళు మత మార్పిళ్ళు చేస్తున్నారు అంటారు. మత మార్పిళ్ళు వాళ్ళకి ఇష్టమయ్యే వెళ్తారు కదా మతంలోకి. ఎవరికైనా గొంతు మీద కత్తి పెట్టి మతం మారమని అడుగుతారా ఎవరన్నా? లేదు కదా. ఈ మత మార్పిడి గురించి పెద్ద దందా నడుస్తుంది, దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుతున్నా. నేను అనేది ఏంటంటే మత మార్పిళ్ళు గురించి మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే అది కూడా ఒక చట్టానికి లోబడి మాట్లాడాల్సిందే తప్పితే మతం మారిన వాళ్ళని గొర్రెలు అనడం చాలా తప్పు. అలాగే ఇప్పుడు వీళ్ళను కూడా గొర్రెలు అనడం చాలా చాలా తప్పు. ఎవరైనా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అని ఆయన వాళ్ళని గొర్రెలు అని పిలుస్తూ ఉంటాడు. ఆయన చూసి ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అసలు నిజంగా ఒక మతం గురించి ఒక 10 మందికి మాట్లాడగలిగే వాళ్ళకి చాలా చాలా బ్యాలెన్స్ కావాలి. పక్క మనిషిని గౌరవించడం రావాలి.
మీరేం మామూలుగా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళ స్థాయి కాదు మీది. మీది ఇంకొంచెం పైమెట్టనే అనుకుంటున్నా. ఎందుకంటే మీరు మీ మతం గొప్పతనం చెప్పుకుంటూ వేరే మతాల గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు ఏదో ఒక మీకు ఒక ప్రణాళిక ఉంటేనే మీరు అలా మాట్లాడతారు. ఇప్పుడు అందరూ మాట్లాడరు కదా, ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళందరూ ఈ పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడరు కదా. మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు కాస్త జ్ఞానం అయినా ఉండాలి, బాధ్యత ఉండాలి, అలాగే చట్టాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిటికంటే సాటి మనిషిని గౌరవించే లక్షణం ఉండాలి మీకు. అలా గొర్రెలని మీరు ఎట్లా అంటారు? అందుకే నేను అంటున్నా, చాలా సీరియస్గా, ఇది చాలా అబ్జెక్షనబుల్ మాట గొర్రెలు అనడము. ఇలా అనే వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి ఒకటి. రెండోది, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి మేము అలా మాట్లాడాల్సి ఉండింది కాదు, మేము పొరపాటు చేశాము, అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఒక కన్ఫెషన్ ఇది ఇచ్చేశారు. ఇంకా ఆ రోజు నుంచి నేను కూడా ఇంకా వాళ్ళ గురించి పదే పదే మాట్లాడి ఏంట్లా మనం చెప్పాలనుకున్నా చెప్పాం. అమ్మ, కస్టమర్స్ తోటి మాట్లాడే విధానం ఇది కాదు, ఇది పద్ధతి కాదు, కొంచెం మీరు కాస్త నోరును ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడాం, అయిపోయింది. సరే, వాళ్ళు చెప్పదలుచుకుంది వాళ్ళు చెప్పుకున్నారు. ఇవాళ నష్టం ఏదన్నా ఉంటే వాళ్ళకే జరిగింది. అవును, బిజినెస్ ఆగిపోయింది. రేపు పొద్దున మళ్ళీ ఎలాగో స్కిల్ ఉంది కాబట్టి రేపు మళ్ళీ బిజినెస్ పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది వాళ్ళ ఇష్టం, అది వేరే విషయం. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్న వేరే మతం, క్రిస్టియన్ మతాన్ని ఆచరించాడు, అతని దహన సంస్కారాలు ఆ విధంగా చేశారు, లాస్ట్ రైట్స్ అని చెప్పి ఆయన సమాధిని తీసుకొచ్చి ఇవాళ సోషల్ మీడియాలో పెట్టడం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన హక్కుకి భంగం కలిగించినట్లు. మీకేం రైట్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకున్నారు, మీకు ఇష్టమైంది కొనుక్కున్నారు, మీరేదో అడిగారు, వాళ్ళు తప్పు చెప్పారు, అయిపోయింది అంతటితోటి స్టోరీ. ఇప్పుడు ఈ మతం వచ్చి పచ్చళ్ళలో కూర్చుంటుందా? వచ్చి కూర్చోదు కదా. పైగా ఆ అమ్మాయి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే, ఈ దేశంలో ఎంత దుర్మార్గం నడుస్తుందో చూడండి. మేము క్రిస్టియన్స్ కాదు మొర్రో అని చెప్పుకోవాల్సి వస్తుంది, మేము హిందువులమే అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది చాలా దుస్థితి తెలుసా అండి? అసలు మీకెందుకు చెప్పాలి వాళ్ళు? మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? మీరేమన్నా ఓటు పెట్టి కూర్చున్నారా? ఎవరు ముస్లిమో ఎవరు కాదో, ఎవరు హిందువో ఎవరు నాన్ హిందూనో, ఎవరు క్రిస్టియానిటీ తీసుకున్నారు, ఎవరు ముస్లింలోకి వెళ్ళారు, ఏమన్నా మీరు బోర్డు పెట్టి కూర్చున్నారా ఇక్కడ? లేదు కదా. మరి మీకెందుకు చెప్పాలి? అసలు చెప్పాల్సిన పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒక శ్రీముఖి అనే యాంకరు మాట్లాడుతూ పుక్కిటి పురాణాలు అన్నదంట. చాలా మంది అంటారు అన్నమాట. ఆ అమ్మాయి ఒకటేంటి, ఇంకా అమ్మాయిని పట్టుకొని నానా యాగి చేసేసి ఆ అమ్మాయి సారీ చెప్పింది. నిన్న కాక మొన్న సుడిగాలి సుధీరు అదేదో బావగారు బాగున్నారు ఆ సినిమాలో సీనుని రెప్లికా లాగా చేశారు రియాలిటీ షోలో. నువ్వు నందిలోంచి చూడాల్సింది పరమేశ్వరుణ్ణే గాని హీరోయిన్ చూస్తావా అని మాట్లాడుతున్నారు. అది ఒకప్పుడు సినిమాలో వచ్చింది సీన్ ని వాళ్ళు చేశారు, రీప్లే చేశారు. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అప్పుడంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో లేదు కదా. ఇప్పుడు చాలా మందికి నోళ్లు లేస్తున్నాయి, కొమ్ములు వచ్చేస్తున్నాయి, ఒంటి నిండా కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఇవాళ ధైర్యం వచ్చేసింది అనమాట. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఇప్పుడు సారీ చెప్పాలంటే అతను ఫస్ట్ పవన్ కళ్యాణ్ చిరంజీవి చెప్పాలి కదా. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కాదు కదా ఆ సినిమాలో. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ వెళ్తున్నారు కదా. సో అప్పుడు అన్నయ్య చేసిన తప్పుకి ఇప్పుడు తమ్ముడు కూడా సారీ చెప్పాలి కదా. ఇక్కడ అన్నే తమ్ముడే. అదే తమ్ముడే ప్యాకాటే. మరి ఇద్దరిని కలపొద్దు. ఏదన్నా చెప్తే చిరంజీవి చెప్పాలి. అయినా వీళ్ళ బుద్ధి అరికాల్లో ఉందనే, మోకాల్లో ఉందో అరికాల్లో ఉందో అర్థం కావట్లా. అసలు ఇప్పుడు ఆ సినిమాలో అదంతా స్క్రీన్ ప్లే అంతా వేరే వాళ్ళు రాస్తారు. సుడిగాలి సుధీర్ అనేవాడు ఓన్లీ యాక్ట్ చేస్తాడు అంతే. సుడిగాలి సుధీర్ నేను యాక్ట్ చేయను అన్నాడు అనుకో, ఇంకో గన్నాగాన్ని తీసుకొచ్చి పెడతారు. అవును, వాడు చూస్తాడు. ఆ గన్నయ్య గారు ఎవరికి తెలియదు కదా, సుడిగాలి సుధీర్ తెలుసు, అందరికి తెలుసు, సుడిగాలి సుధీర్ అంటాము. ఇప్పుడు హిందువులు అవునన్నా కాదన్నా ఈ దేశంలో మెజారిటీ మతము హిందూ మతం అయినంత మాత్రాన మీరు ఒంటి నిండా కత్తులు పెట్టుకుని తిరుగుతాను అంటే కుదరదు. వేరే మతాల మీదకి మీరు దౌడు తీస్తానంటే కుదరదు.
రైడ్ చేస్తానంటే కుదరదు. ఇలా ప్రతి వాళ్ళు వచ్చేసేసి అమ్మ మేము హిందువులమే, మేము క్రిస్టియన్స్ కాదు, మేము ముస్లిమ్స్ కాదు అని చెప్పుకునే పరిస్థితిలో ఈ దేశం వెళ్ళింది అంటే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క. నేను చెప్తున్నా, అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు తప్పు చేశారు, ఒప్పు చేశారు, అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. కానీ ఈరోజు ఆ అమ్మాయి వచ్చి చెప్పటము, నేను హిందువునే, నా పేరు ఇది, నేను శివుణ్ణి కొలుస్తాను, మా అమ్మ పేరు ఇది, మా తాత పేరు ఇది, మా నాన్న పేరు ఇది అని చెప్పుకోవాల్సిన దుస్థితిలోకి మన సోషల్ మీడియా నెట్టేస్తుంది. అంటే సోషల్ మీడియా సిగ్గుపడాలి ఒకటి. రెండోది, లాస్ట్ రైట్స్ గురించి కూడా ప్రతి మనిషికి ఒక హక్కు ఉంటుంది. నాకు ఈ పద్ధతిలో దహన సంస్కారాలు చెయ్యండి, లేదు హాస్పిటల్కి ఇచ్చేయండి, డొనేట్ చేసేయండి నా బాడీని అని అడిగే హక్కు ఉంది. అలాగే చాలామంది ఇళ్లలో ఈ మీమాంస ఉంటుంది. భార్య క్రిస్టియానిటీని అనుసరిస్తుంది, భర్త క్రిస్టియానిటీని అనుసరించడు. అనుసరించినప్పుడు దీన్ని ఒక వివాదం చేసుకోవాలని అనుకోకుండా వాళ్ళిద్దరూ భార్యాభర్తలాగానే ఉంటారు, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు. కానీ ముందే చెప్పుకుంటారు, నేను ముందు చనిపోతే నా లాస్ట్ రైట్స్ ఇలా చెయ్యండి అని రెండో వాళ్ళకి చెప్తారు. అలాగే రెండో వాళ్ళు కూడా నేను ముందు చనిపోతే నా లాస్ట్ రైట్స్ ఇలా చెయ్యండి అని చెప్పుకుంటారు. అది ఆ మనిషి మీద మనకున్న ప్రేమ గౌరవాన్ని బట్టి మనం లాస్ట్ రైట్స్ చేస్తాం. ఎలాగో చనిపోయారు కదా, వాళ్ళు వచ్చి చూడొచ్చారా అని మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే మనం మోసం చేసుకున్నట్లు. ఆ రోజే చెప్పాలి, నువ్వేమనుకున్నా సరే మేము అనుకున్నట్లు చేస్తాను తప్పితే నువ్వు అడిగినట్టు చెయ్యము అని. ఓకే. కానీ అప్పుడు చేస్తామని బుర్రాడిచ్చి చనిపోయిన తర్వాత వాళ్ళు చూడొచ్చారులే అని అలా ఇష్టానికి విరుద్ధంగా చేయడం. ఈవెన్ జైలు శిక్ష పడిన ఖైదీలకు కూడా వాళ్ళ లాస్ట్ రైట్ ని తీర్చే ఊరేస్తారు. వాళ్ళ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. అడిగి వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు, నేను ఈ మతం అంటే నాకు ఇష్టం, ఈ మతం ప్రకారమే నా ఇంటి వాళ్ళు వచ్చినా రాకపోయినా నా దహన సంస్కారాలు జరగాలి అని కూడా కోరుకుంటారు వాళ్ళు. అందుకని ఆ అమ్మాయి పాపం మా నాన్నకు అలా చేశాము అని చెప్తుంది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది మరి ఎవరు దీన్ని ట్రోల్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలని చూస్తారని నేను అనుకుంటున్నాను. ఏమాత్రమైనా మీరు మనుషులైతే గనక ఇంకెవ్వరిని ఇలా ఇబ్బంది పెట్టద్దు. ఇలా మానసికంగా నిజంగా వాళ్ళని మానసికంగా హింస పెడుతున్నట్టు, చిత్రవద చేస్తున్నట్టు లెక్క. నిజంగా దేశంలో సమస్యలు లేవా? ఇంతకంటే దారుణాలు చేసిన వాళ్ళు లేరా? అసలు నన్ను అడిగితే నా అన్వేషణ కాడు చేసినంత దారుణము ఆడవాళ్ళని అగౌరవపరిచేటట్లు చెయ్యడము వారు చేసినంత ఎవరూ చేయట్లే. వాడు కూడా వీళ్ళని ఏం వదిలిపెట్టలా. నా చెల్లెళ్ళు అంటానే పత్తులు పువ్వులు అని చెప్పి మనిషికో పువ్వు పేరు పెట్టి మాట్లాడాడు. మల్లె పువ్వు, కనకాంబరం, సన్నజాజి అని. ఎవడన్నా నా చెల్లెళ్ళు అనే వాళ్ళని పువ్వుల పేరు పెట్టి పిలుస్తారండి? అసలు వాడి బుర్ర ఎంత చెడు.